నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తలరాలకెళ్లే ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను వెసులుబాటుపై సర్వత్రా హర్షం సజావుగా పెన్షన్ పంపిణీ కలెక్టర్ పి ప్రశాంతి 2,36,331 మందికి 102,14,40,000 రూపాయలు పంపిణీ విశేషంగా ఆకట్టుకుంటున్న భూభ్రమణ దృశ్యాలు భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు అందించిన కానుక మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే అంశం 12 లక్షల వరకు జీరో ట్యాక్స్గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పేర్కొనడంపై పార్లమెంట్లో హర్షం వ్యక్తమైంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి ఉద్యోగులకు చాలా వరకు రిలీఫ్ ఇచ్చేటువంటి అంశాలు ఉన్నాయి. 12 లక్షల వరకు జీరో ట్యాక్స్గా ప్రకటించడం, దీనికి తోడు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ అన్నీ కలుపుకుంటే 12,75,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేనట్లే. ఒకవేళ ఇన్కమ్ ఈ స్టాండర్డ్ డిడక్షన్ రెండింటినీ క్రాస్ అయితే 12.7 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. జిల్లాలో సజావుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, మధ్యాహ్నం వరకు 90% మందికి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీని అధికారులు చేసినట్టు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం బొమ్మూరు గ్రామ పంచాయతీ పరిధిలో పెన్షన్ లబ్ధిదారులకు కలెక్టర్ పి ప్రశాంతి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో 2,36,331 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 102,14,40,000 రూపాయలు మేర పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 2,36,331 మందికి 17 కేటగిరీలలో సంబంధించి మధ్యాహ్నం వరకు 2,12,647 మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, డిఆర్డీఓ పీడీ ఎన్వివిఎన్ మూర్తి, రూరల్ స్పెషల్ ఆఫీసర్ కెఎన్ జ్యోతి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, లబ్ధిదారులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేశారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ పాలనలో ఫీ రీయింబర్స్మెంట్ను పీజీ విద్యార్థులకు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫలితంగా ఎందరో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారని విచారం వ్యక్తం చేశారు. గతంలో ఫీ రీయింబర్స్మెంట్ సొమ్మును సంబంధిత విద్యా సంస్థలకు, కళాశాలలకు నేరుగా అందజేసేవారని వివరించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల తల్లుల ఖాతాకు ఫీ రీయింబర్స్మెంట్ సొమ్ము వేయడం ప్రారంభమైందన్నారు. ఇక్కడ నుంచే విద్యా వ్యవస్థ గాడి తప్పిపోవడం ప్రారంభమైందని స్పష్టం చేశారు. తల్లుల ఖాతాలో డబ్బులు వేయడం వల్ల తండ్రులు ఆ డబ్బులు తీసుకుని మద్యం దుకాణాలకు వెళ్లి తిరిగి ప్రభుత్వానికే చెల్లించేవారని టీకే విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. అలా చేయడం వల్ల విద్యార్థుల ఫీజులు బకాయిలు పడి పరీక్షల సమయంలో సొమ్ములు చెల్లించక చదువు కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం కూటమి ఆధ్వర్యంలో పాలన వచ్చిన పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. ఇప్పటి వరకు ఫీ రీయింబర్స్మెంట్ రాలేదన్నారు. అసలు వస్తుందో రాదో కూడా తెలియదని, అగమ్యగోచరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, కిషోర్ కుమార్ జైన్, పట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పేమెంట్ ఇవ్వలేదు, ఫీజు రీయింబర్స్మెంట్. మరి అతని ఉద్దేశం ఏంటో తెలియదు. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాడో ఎవడో తెలియదు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది, 4 ఇన్స్టాల్మెంట్లో 1 ఇన్స్టాల్మెంట్ కూడా ఎవరికి కూడా వేయలేదు. అలాగే విద్యారంగంలో మరి అమ్మఒడి అన్నాడు, ఏది వేయలేదు. విద్యాదేవన్ అన్నాడు, ఏది వేయలేదు. అసలు సూపర్ సిక్స్ అని ఇంటింటికి వెళ్ళి డప్పులు కొట్టేసి లెగ్గొట్టి అయ్యి బాబు నువ్వు సూపర్ 6 వచ్చేద్దా, నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు అని చెప్పారు. అసలు సూపర్ 6లో నువ్వు ఏ పథకం అమలు చేసావు అని చెప్పి అడుగుతున్నాం మేము.
ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల ఎన్నికల బడ్జెట్ మాత్రమేని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. కాకినాడను కెమికల్ హబ్గా ప్రకటిస్తారని కలలు కన్నాం, అంతా శూన్యంగా కనబడుతుందన్నారు. ఈ బడ్జెట్ చూసి రాష్ట్ర పాలకులు ఏం చెబుతారని ప్రశ్నించారు. ఆదాయ పన్ను రాయితీ ఇచ్చినా పెరిగే ధరలతో మధ్యతరగతి జేబులు ఖాళీ అవుతాయని వివరించారు. రేపు జరిగే ఢిల్లీ, త్వరలో జరగబోయే బీహార్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారని సిపిఐ నేత తాటిపాక మధు విశ్లేషించారు. ఇప్పటికే దేశంలో వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉపాధి లేక పట్టణాలకు వలసలు వెళుతున్నారని, కనీసం ఉపాధి హామీ చట్టానికి నిధులు సరిగ్గా కేటాయించడం లేదని అన్నారు. ఈ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర జరుగుతుందని మధు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపించారని, రాజధానికి నిధులు కానీ ప్రత్యేక హోదా ఊసే లేదన్నారు. వస్తు సేవల పన్ను, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించడం లేదన్నారు. దీంతో సామాన్యుడికి పెనుభారంగా మారుతుందని పేర్కొన్నారు. మరొకసారి ఈ బడ్జెట్లో కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు ఫుల్ మీల్స్ అని వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా ఢిల్లీ, బీహార్ ఎన్నికల బడ్జెట్. ఇది ఈ బడ్జెట్ను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సిగ్గుపడారు. ఎందుకంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారంటే దానికి ఇద్దరు కారణం. ఒకరు చంద్రబాబు నాయుడు, ఒకరు నితీష్ కుమార్. నితీష్ కుమార్కి మేలు జరిగింది. ఎందుకంటే విమానాశ్రయానికి మెరుగులు కానీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంకా అనేక విషయాలు వాళ్ళు ఇచ్చారు. బీహార్ చాలా ప్రకటించారు, కానీ ఈ రాష్ట్రానికి ఏం ప్రకటించారు? లాస్యప్రియ కూచిపూడి నృత్యనికేతన్ ఆధ్వర్యంలో రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంద కళా కేంద్రంలో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనంద కళా కేంద్రంలో లాస్యప్రియ కూచిపూడి నృత్యనికేతన్ ఇండియన్ కల్చరల్ ఆర్ట్స్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ నిర్వహించారు. విశిష్ట అతిథిగా గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్ మండపాక నాగలక్ష్మి, నృత్య అధ్యాపకులు డాక్టర్ పశుమర్తి శ్రీనివాస్ శర్మ, ఘంటసాల పవన్ కుమార్ విచ్చేశారు. అతిథులను ఘనంగా సత్కరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రోజుకు 300 మంది విద్యార్థులు భాగస్వాములయ్యారని ఈ కార్యక్రమం నిర్వాహకులు నాట్యాచార్య డాక్టర్ మేడిది నాగేశ్వరరావు తెలిపారు. శివుడి యొక్క ముద్రమేనతో నా పేరులో రుద్రమేనగా భావించి నా జీవితం ధర్మం ఆ శివుని ఆజ్ఞలంటే ఆ శివుని ప్రత్యక్షంగానే నేను ఈరోజు రేపు కూడా మేము నిర్విరామంగా మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 7-8 వరకు కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. దీనికి గాను ఏపీ, తెలంగాణ నుంచి కూడా అనేక మంది నాట్య గురువులు, అంత సంగీతం గురువులు వారి యొక్క విద్యార్థులను తీసుకొచ్చి మా యొక్క ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయించారు. చాలా విజయవంతంలోకి వెళ్ళడానికి కూడా కారణభూతులైన నా నాట్యాచార్యులకు, సంగీత గురువులకు కూడా వారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది ప్రజారంజక బడ్జెట్ అని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వార్షిక బడ్జెట్ 2025పై మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రజామోద బడ్జెట్ అని అభివర్ణించారు.
సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్లో 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం మంచి పరిణామమన్నారు. పారిశ్రామిక ఉత్పాదక రంగాలకు ప్రోత్సాహకాలు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా ఎవరూ ఊహించినట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు తగ్గించడం శుభపరిణామమన్నారు. ఇది అన్ని వర్గాలకు లబ్ధి చేకూరే బడ్జెట్. ప్రజానుకూలంగా బడ్జెట్ ప్రవేశం పెట్టిన ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతకుముందు 7 లక్షల రూపాయలకే ఉండింది, 7 lakhs వరకు ట్యాక్స్ లేకుండా ఉండింది. ఇప్పుడు 12 లక్షలు పెంచడం ఆల్మోస్ట్ నియర్లీ డబుల్ చేసినట్టుగా ఇవాళ ఆ ట్యాక్స్ 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచారు వాళ్ళకు. అంటే 12 లక్షల రూపాయలకు ఆదాయం ఉన్న వారికి ఎవరికి కూడా వాళ్ళు ట్యాక్స్ లేదు. గతంలో 7 లక్షల రూపాయలు ఉన్నంత వరకు మాత్రమే ట్యాక్స్ లేదు. ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ లేదు. అంటే ఈ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులు వారి అనేక పిల్లల చదువుల కోసం కానీ లేదా ఇతరత్రా కానీ వారి అవసరాల కోసం కానీ ఉపయోగించుకోవడానికి దీంట్లో పెద్ద ఎత్తున వెసులుబాటు లభించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పలు అంశాలను సమీక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులతో కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం హైదరాబాద్ బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో జరుగుతోంది. కేంద్ర రాష్ట్రం బడ్జెట్, రాష్ట్ర ప్రతిపాదనలు తదితర అంశాలపై సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ఇతర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్ 2025-26కు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి శాఖ తమకు అవసరమైనటువంటి నిధులను డిమాండ్ చేసినట్లు సమాచారం అందుతోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలను, రాష్ట్రం గమనించాల్సినటువంటి ప్రతిపాదనలు, అలాగే గడిచినటువంటి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికలను సమీక్షిస్తున్నారు. దీంతో పాటుగా రాష్ట్ర మంత్రుల జాబితా, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, రవాణా, వ్యవసాయం వంటి పలు రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి చర్చలు జరుపుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ సంక్షేమ అధికారి ముప్పిడి రాజును పలువురు అభినందించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారి ముప్పిడి రాజు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చేతుల మీదుగా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని అవార్డు అందుకోవడం ఆనందదాయకమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు బాధ్యతలను మరింత పెంచిందని తెలిపారు. రాష్ట్ర స్థాయి అవార్డును కూడా పొందాలని ఎస్సీ/ఎస్టీ నాయకులు కోరారు. దేవీచౌక్లో గల రత్నం ఆర్గనైజేషన్ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు దారా ఎస్ రత్నం ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోరుకొండ చిరంజీవి విచ్చేశారు. ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సన్మాన గ్రహీత మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు రావడం 2 దశాబ్దాలకు పైగా తాను సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా చేస్తున్న సేవలకు గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి బడుగు బలహీన వర్గాల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాలతో అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిగిరి విసురుమూర్తి రామారావు, అద్దాల కుమార్ బాబు, పాం బాబురావు, ఏఎస్డబ్ల్యూ పివిడి ప్రసాద్, మేరీమాత, సూపరింటెండెంట్ బాబీ, వసతి గృహ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తోటి వాళ్ళకి నేను సహకరించే వ్యక్తిగా ఉన్నాను, కానీ ఎప్పుడు ఎస్కేప్ అవ్వలేదు. ఏ విషయంలో కూడా నాకు ఈ అవార్డు రావడానికి రికమెండ్ చేసిన మా అమ్మ ఎస్డబ్ల్యూ గారికి, మా డీడీ మేడం గారికి, కలరామ్ గారికి, అలాగే నా అన్నలో రాజేంద్ర అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, వెంకటరత్న అన్నయ్య. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని గోల్డెన్ హైట్స్ కాలనీలో చిన్నారి బాలికను వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారిని ఎప్పుడూ జాగ్రత్తగా ఒక కంట గమనిస్తూనే ఉండాలి. ఏమాత్రం ఆదమర్చి ఉన్నా సరే ప్రమాదం ఎలా ముంచుకు వస్తుందో ఎవరికీ తెలియదు. రోడ్డు మీదకు ఒంటరిగా పిల్లలను పంపించకూడదు. పెద్దలెవరూ లేకుండా వెళ్లనీయకూడదు. 4 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని గోల్డెన్ హైట్స్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది.
4 ఏళ్ల చిన్నారిని రోడ్డుపైనే కుక్కలు ఈడ్చేశాయి. ఇంతలో చిన్నారి తల్లి పరుగెత్తుకు రావడంతో బాలికను విడిచిపెట్టాయి. పాపకు కాలు, నడుము, తొడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు మనం కూడా ఆ దృశ్యాలను ఒకసారి వీక్షిద్దాం. భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు వీడియో కెమెరాలో బందీ అయ్యాయి. అందుచిక్కని ప్రకృతి విచిత్రం నేత్రపర్వంగా మారింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని తెలుసు. దీనినే భూభ్రమణం, భూ పరిభ్రమణం అంటారు. అయితే ఇవి మన కంటికి కనిపించవు. కానీ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే ఆంగ్చుక్ భూభ్రమణానికి సంబంధించిన అద్భుత దృశ్యాలను వీడియో తీశారు. లడఖ్లో భూమి భ్రమిస్తున్నటువంటి వీడియోను టైమ్ లాప్స్లో ఆయన బంధించడం జరిగింది. హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఇంజనీర్ ఇన్ఛార్జిగా ఆంగ్చుక్ పనిచేస్తున్నారు. 24 గంటల పాటు టైమ్ లాప్స్ను ఉపయోగిస్తూ ఆయన ఈ వీడియో తీశారు. ఈ మొత్తాన్ని 1 నిమిషం వీడియోగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతోంది. ఈ వీడియోలో భూమి ఎలా తిరుగుతుందో స్పష్టంగా కనిపిస్తోంది. ఆంగ్చుక్ మాట్లాడుతూ నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని తెలిపారు. వీడియోలో బంధించడానికి చాలా ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నారు. ఇది నా ఓర్పు సహనాన్ని పరీక్షించిందని తెలిపారు. మొదట్లో ఓరియన్ను ఫేమ్లో బంధించాలని భావించాను. కానీ అది ఆకాశంలో 4 అక్షాంశాల ఎత్తులో ఉంది. విపరీతమైనటువంటి చలి నా పనిని మరింత కఠినంగా చేసింది. బ్యాటరీ ఛార్జింగ్ వేగంగా తగ్గిపోయింది అంటూ తన కఠినమైనటువంటి సమస్యలను వివరించారు. కెమెరా స్టోరేజ్, బ్యాటరీ వైఫల్యం, టైమర్ పనిచేయకపోవడం వంటి అనేక సవాళ్లతో 4 రాత్రుల పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ప్రతి సందర్భంలోనూ అవాంతరం ఏర్పడింది. ఒక దశలో ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలని నిర్ణయానికి వచ్చాను కూడా. చివరికి భ్రమణాన్ని నిర్దేశించే మొబైల్ సెటప్ను మార్గ నిర్దేశం చేసే ట్రాక్టర్తో ప్రతికూలతను అధిగమించి సమస్యను సజావుగా సంహరించాను. అయినప్పటికీ పోస్ట్ ప్రాసెసింగ్ సవాళ్లు తప్పలేదు. నాకు ఫ్రేమింగ్లో వ్యత్యాసం కారణంగా క్రాప్ చేయాల్సి వచ్చింది. చివరికి ఆ ప్రయత్నం ఫలించిందంటూ ఆ వీడియోకు సంబంధించినటువంటి వివరాలను వివరించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిఠాయిలు తినిపించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో 2025 బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై బడ్జెట్ వివరాలు వివరించారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు రాష్ట్రపతి మిఠాయిలు తినిపించారు. పెరుగు, చక్కెరతో నోరు తీపి చేసి గుడ్ లక్ చెప్పారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను వెసులుబాటుపై సర్వత్రా హర్షం.
సజావుగా పెన్షన్ పంపిణీ కలెక్టర్ పి ప్రశాంతి 2,36,331 మందికి 102,14,40,000 రూపాయలు పంపిణీ. విశేషంగా ఆకట్టుకుంటున్న భూభ్రమణ దృశ్యాలు భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు అందించిన కానుక. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.